ఎంత కాలంలో రూపాయలు 3200పై 10% వడ్డీ రేటుతో అయ్యే వడ్డీ, రూపాయలు 2200పై 10% వడ్డీ రేటుతో అయ్యే వడ్డీ కన్నా రూ. 400 ఎక్కువ అవుతుంది. ఆప్షన్స్ ఏమిచ్చాడు? 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. హాయ్ అండి, వెల్కమ్ టు సుమా స్కూల్. ఈ ప్రాబ్లం కనుక మీకు యూజ్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇప్పుడు ఏమన్నాడు? ఎంత కాలంలో 3200పై 10% వడ్డీ రేటుతో. మళ్ళీ ఇది P1 అనుకోండి, 10% వడ్డీ రేటు. 2200పై 10% వడ్డీ రేటు అన్నాడు. అంటే వడ్డీ రేట్ అనేది సేమ్ ఉంది, కానీ అసలు ఒకరి దగ్గర 3200, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒకరికి 3200 రూపాయలు ఇచ్చామనుకున్నాం, ఇంకొకరికి 2200 రూపాయలు ఇచ్చారు, సేమ్ వడ్డీ రేటు. మీరు మళ్ళీ తిరిగి తీసుకునేటప్పుడు 3200 ఇచ్చిన దగ్గర 400 రూపాయలు ఎక్కువ తీసుకోవాలంటే మీరు ఎంత టైంలో తిరిగి తీసుకోవాలి అని దీని అర్థం. ఇప్పుడు మనం ప్రాబ్లం ఇచ్చినవి రాద్దాం. ఇచ్చినవి రాసాను చూడండి. అసలు P1 3200, P2 2200, R రెండిటికి సేమ్ ఉంది 10%. సో కాలం T ఎంత అన్నాడు. ఇప్పుడు మనం ఎక్కువ వడ్డీ ఎంత అన్నాడు? 400 రూపీస్ రావాలన్నాడు. ఆ ఎక్కువ వడ్డీ అని రాద్దాం చూడండి. ఎక్కువ వడ్డీ అంటే I అనేది 400 రూపాయలు ఎక్కువ రావాలి. అంటే ఇప్పుడు ఎక్కువ అసలు ఎంత ఉన్నట్టు? 3200, ఇది 2200. అంటే 3200లోకి వెళ్ళి 2200 మైనస్ చేయండి. ఈ 3200, 2200 దీనిలోకి వెళ్ళి దీనిలో మైనస్ చేస్తే ఎక్కువ ఉన్న డబ్బులకే కదా 400 రూపాయలు ఎక్కువ వచ్చేది. ఎక్కువ అసలు ఎంత అని చూద్దాం. ఇప్పుడు అంతే కదా, 3200 మైనస్ 2200, 1000 రూపీస్. 2200కి సేమ్ వడ్డీ వస్తుంది. అంటే ఇప్పుడు 400 రూపాయలు ఎక్కువ రావాలంటే ఎక్కువ ఉన్న అసలుకే కదా వడ్డీ కట్టాల్సింది. సో ఇప్పుడు ఎన్ని సంవత్సరాల్లో చూద్దాం. అంటే సింపుల్గా చెప్పాల్సింది ఏంటంటే 1000 రూపాయలకు 400 రూపాయల వడ్డీ రావాలంటే ఎంత కాలం పడుతుంది అని. ఇప్పుడు ఈ టోటల్ ప్రాబ్లం అర్థం ఏంటంటే ఈ 1000 రూపీస్ అంటే ఎక్కువ ఉన్న అసలుకి 400 రూపాయలు వడ్డీ రావాలంటే ఎంత కాలం పడుతుంది అని. ఇప్పుడు దీన్ని ఫార్ములా వేసి చూద్దాం. PTR/100లో నేను T పక్కకు తీసాను, 100I/PR. ఇప్పుడు ఉన్నాయి సబ్స్టిట్యూట్ చేయండి. 100 ఇంటూ I ఎంత ఉంది? 400, అంతే కదా. 400/P మనం ఎంత కడుతున్నాం? ఎక్కువ అసలు కడుతున్నాం కాబట్టి 1000 ఇంటూ 10, అంతే కదా. ఇప్పుడు అన్ని జీరోస్ క్యాన్సిల్ చేయండి. ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 1, ఇక్కడ 1. ఎంత వచ్చింది? 4 ఇయర్స్, 4 సంవత్సరాలు. ఆప్షన్స్లో ఉందేమో చూడండి. 4 సంవత్సరాలు, 3 అనేది ఆన్సర్. సింపుల్గా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లు ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇవి 2 మైనస్ చేసి 1000 రూపాయలకు 400 వడ్డీ కావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో సింపుల్గా చేసేసి చెప్పేయచ్చు. థ్యాంక్ యూ.